హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు మనకి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అప్లికేషన్స్కి ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో దీనికి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసరికి మనకి అమెజాన్ ఆన్లైన్లో మనకి అప్లికేషన్ మోడ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. దాంట్లో ఫస్ట్ది గో ఏఐ అసిస్టెంట్, అలాగే సెకండ్ది వచ్చేసరికి ప్రాసెస్ అసిస్టెంట్. సో దీంట్లో మనకి ఈ 2 టైప్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, ఫస్ట్ మనకి గో ఏఐ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎనీ డిగ్రీ రిక్వైర్డ్, మనం ఎనీ రిలవెంట్ డిగ్రీతో దీనికి అప్లై చేసుకోవచ్చు గో ఏఐ అసిస్టెంట్కి. అలాగే ప్రాసెస్ అసిస్టెంట్, దీనికి మనం 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీ పాస్ అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, మీరు అప్లై చేసేసుకోవచ్చు. దీనికి రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే మనకి ఎబిలిటీ టు మల్టీటాస్క్, ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ సైట్స్ అండ్ వర్క్ ఆన్ వేరియస్ ప్రాజెక్ట్స్, అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ దీనికి సంబంధించి, అలాగే లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, అలాగే డేటా యాక్యురసీ కూడా ఉండాలి, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, మీకు ఎంఎస్ ఆఫీస్ మీద గుడ్ నాలెడ్జ్, అలాగే మీకు కొంచెం బేసిక్స్ అయినా కూడా తెలిసి ఉండాలి ఎంఎస్ ఆఫీస్ మీద, అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, మనకి మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి, అలాగే క్లారిటీగా ఉండాలి, అలాగే రిటన్ అండ్ వెర్బల్ అంటే మాట్లాడే విధానం, రాసే విధానం కూడా వాళ్ళకి నచ్చాలి. అలాగే ఏజ్ చూసుకుంటే మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి మనకి 18 ఇయర్స్ అని ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసి చెప్తున్నారు. సో అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి డీటెయిల్స్ నాట్ మెన్షన్ ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏజ్ ఎంత అని మనకి ఎవరికి చెప్పలేదు. సో 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి, ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వయసు ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి నో ఎక్స్పీరియన్స్, అసలు మనకి ఎక్స్పీరియన్సే లేదని ఇక్కడ చెప్తున్నారు. ఈ జాబ్స్కి మనకి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఈ గో ఏఐ అసిస్టెంట్ మాత్రం ఓన్లీ ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ గో ఏఐ అసిస్టెంట్ జాబ్ అనేది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అలాగే ప్రాసెస్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఈ ప్రాసెస్ అసిస్టెంట్ అనే జాబ్ మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది వర్క్ లొకేషను. మీరు అక్కడికి వెళ్ళి అయితే ప్రాసెస్ అసిస్టెంట్ జాబ్ అయితే చేయాలి. సో ఎవరైతే చేద్దాం అనుకున్నారో కామెంట్ చేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఈ యొక్క అప్లికేషన్కి ఫీజు అయితే ఏం లేదు. సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి. కొంతమంది ఫీజు కూడా కట్టలేక ఉండే పరిస్థితిలో ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి మనకి గో ఏఐ అసిస్టెంట్కి 28,300 to 30,000 అయితే మనకి ఇస్తారు. సో ఇది హై పేయింగ్ జాబ్ అని అనుకుంటున్నాను. అలాగే ప్రాసెస్ అసిస్టెంట్ కూడా సేమ్ 28,300 to 30,000 సేమ్ అయితే ఉన్నాయి శాలరీ. 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళతో కూడా మీరు కొంచెం కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఈ శాలరీ అయితే ఉంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లికేషన్స్ విల్ బీ రివ్యూడ్ అండ్ షార్ట్ లిస్టెడ్, మన అప్లికేషన్స్ని రివ్యూ చేసి అలాగే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మనకి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఫైనల్ చాయిస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. సో అక్కడి నుంచి మనకి జాబ్ అయితే ఇస్తుంది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి మనకి 25వ తారీఖు జనవరి 2025 అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది గుర్తుంచుకోండి. ఈ 25 డేస్లో మనకి ఫుల్గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆలోచించుకొని అప్లై చేయండి. అలాగే ఎవరైనా అప్లై చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ని అప్లోడ్ చేయండి. అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేదా జిరాక్స్లు కూడా ఒక 2-3 సెట్లు తీసుకెళ్ళండి. ఒక సెట్ వాళ్ళ దగ్గర మీ దగ్గర ఉంచుకొని వాళ్ళు ఎన్ని సెట్లు కావాలనుకుంటే వాళ్ళు అన్ని సెట్లకి మీరు ఇవ్వండి. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయండి జిరాక్స్ల ద్వారా. ఒకవేళ ఒరిజినల్స్ అడిగితే అప్పుడు ఇవ్వండి. సో ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఎవరు మిస్ కాకూడదు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.